హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఆసరా పెన్షన్స్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అదేంటి అనేది కూడా వివరంగా చెప్తాను. దయచేసి ఎక్కడ వీడియోలో స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా ఉంటేనే మేమేం చెప్పామన్నది కూడా క్లారిటీగా అర్థమవుతుంది. దయచేసి స్కిప్ చేయమాకండి. ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న వారందరికీ కూడా కేవైసీ చేయాల్సి వస్తుందండి. రేపు జనవరి నుంచి కూడా కంపల్సరీగా కేవైసీ అయితే నిర్వహించబోతున్నారు. అది ఎందుకు అనేది కూడా నేను చెప్తాను. ఈ కేవైసీ సిస్టమ్ ఎందుకు పెట్టబోతున్నారంటే, మళ్ళీ కొత్త ఆసరా పెన్షన్స్ అయితే రిలీజ్ చేస్తారు కదండి. ఇప్పుడు పాత ఆసరా పెన్షన్స్ తీసుకున్న వాళ్ళల్లో వృద్ధులు చాలామంది ఉంటారు కదండి. వాళ్ళల్లో ఎంతమంది బ్రతికి ఉన్నారు, ఇంకా ఆసరా పెన్షన్స్ గురించి తీసుకుంటున్న వాళ్ళందరూ కేవైసీలు తీసుకుంటారండి. ఉన్నారా లేదా అన్న వెరిఫికేషన్ కోసమే ఈ కేవైసీ సిస్టమ్ అయితే తీసుకురాబోతున్నారు. అది కూడా ఇప్పుడు కాదండి, జనవరి నుంచి స్టార్ట్ కాబోతుంది. అది కూడా ఇంకొకటి అండి, ఆసరా పెన్షన్స్ గురించి ఒక అప్డేట్ కూడా వచ్చింది. అదేంటి అంటే, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి కానీ, అంటే ఇంతకుముందు ఆసరా పెన్షన్స్ వచ్చి ఉన్నవాళ్ళు, రన్నింగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ వెరిఫికేషన్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కానీ, 4 వీలర్ ఉన్నా కానీ, వాళ్ళకి ఈ మధ్యలో రీసెంట్గా మళ్ళీ ఏదన్నా కానీ కొనుక్కున్నా కానీ 100 గజాల కంటే స్థలం ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా కట్ చేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. ఇలాగా అర్హత లేని ఆసరా పెన్షన్స్ ఎన్నో ఉన్నాయి కాబట్టి వాటిని వెరిఫై చేసి అర్హత ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వడానికి చూస్తున్నారండి. వాళ్ళకి కేవైసీ తీసుకోబోతున్నారు, పాత వాళ్ళందరికీ కూడా. రేపు 28వ తారీఖు, డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు ఈ అప్లికేషన్లు అయితే తీసుకుంటారు కదండి. దాని తర్వాత ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయిపోగానే కేవైసీ సిస్టమ్ అయితే స్టార్ట్ అవ్వబోతుందండి. వాటి గురించి ఏ అప్డేట్ వచ్చినా తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ అయితే నేను అందిస్తానండి వీడియోల ద్వారా. ఈ వీడియో నచ్చినట్లయితే మాకు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా దయచేసి షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.